హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ముందుకు ఒక మంచి సువర్ణ అవకాశం తీసుకురావడం జరిగింది. సెంట్రల్ హౌస్ వేరింగ్ కార్పొరేషన్లో మనము నెంబర్ ఆఫ్ పోస్టెస్ మనకు జాబ్ వేకెన్సీస్ పడ్డాయి కాబట్టి అవి మీకు చూపించేద్దామని ఒకసారి మీకు మన ఛానల్లో తీసుకురావడం జరిగింది. జూనియర్ టెక్నికల్ అని చెప్పేసి ఒక 8 రకాల జాబ్స్ అనేది మన దాంట్లో పడ్డాయి. ఇది ఒక బిగ్ నెంబర్ అని మనం చెప్పవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి డిఫరెంట్ పోస్ట్లకి డిఫరెంట్ ఏజ్ అనేది మనకు కనిపిస్తుంది. దీంట్లో మనకి ఎక్కువ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ దానికి ఎక్కువ పడడం జరిగింది. దీంట్లో ఏమంటారంటే వాళ్ళ రిజర్వేషన్ తర్వాత మన ఎక్స్ సర్వీస్ డిజర్వ్కి వాళ్ళకు కొన్ని సపరేట్ పోస్టులు కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజు 14th December 2024 నాడు మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి January 12th వరకు ఇది ఉంటుంది. మనకు ఒక 10 days ఎగ్జామ్ ఉంది. మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా అప్డేట్స్ అనేవి వాళ్ళు మనకు అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే సపరేట్ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ క్రైటీరియా పెట్టడం జరిగింది దీంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ డిగ్రీ విత్ జువాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం అడగట్లేదు కాబట్టి మనం ఎవరైనా అప్లై చేసుకోవడానికి మనకు ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైతే 28 years అడిగింది కాబట్టి బేస్డ్ ఆన్ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ మనకి ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మనకి టేబుల్ తెలపడం జరిగింది. అలాగే మనం ఇట్లా కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మెయిన్గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మనకు టేబుల్లో మనకి ఇక్కడ డీటెయిల్గా చూపించడం జరిగింది. 200 మార్క్స్కి అనేది మనకు ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకు ఒక 5 కేటగిరీస్ ఆఫ్ సిలబస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. బై లాంగ్వేజ్లో మనకి అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది సిబిటీలో మోడ్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిబిటీ ఎగ్జామ్ అయిపోగానే మనకి ఏం చేస్తారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి అది ఒకసారి మనం మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమంటున్నారంటే జూనియర్ టెక్నికల్ వచ్చేసి 1:5 రేషియోలో మనకు తీస్తారని చెప్పేసి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది 2 years బాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ ఇన్ ద జాబ్ దట్ ఈస్ ద పేవబుల్ బాండ్ అనేది ఏమంటారు మనకు 2 years అనేది ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. ఎవరైతే మనకు జాయిన్ అవుతారో వాళ్ళు 2 years కంపల్సరీ చేయాలి. లేకపోతే అమౌంట్ అనేది వాళ్ళు కొంచెం మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఆ అమౌంట్ అనేది మనం పే చేసి ఆ బ్రాండ్ అనేది మనం బ్రేక్ చేసుకోవడానికి వీలు ఉంటుందని. ఇక్కడ మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కూడా మనకు కావాలని చెప్పేసి డాక్యుమెంట్ ఆఫ్ ద టు బి ప్రొడ్యూస్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అన్నీ మనకి మనకి ఈ నోటిఫికేషన్లో ప్రతిదీ వాళ్ళు ఎలా చేయడం. ఇక్కడ మనం ఎగ్జామ్ ఫీజు వచ్చినట్టు చూసుకున్నట్లయితే SC ST అండ్ PW కేటగిరీ అండ్ ఉమెన్స్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజు లేదండి. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అని మెన్షన్ చేశారు. అదర్ దెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 ప్లస్ 500 ఛార్జెస్తో 1150 రూపాయలు మనకి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. మనం ఇక్కడ దీన్ని ఏమవుతో ఆన్లైన్ ప్రాసెస్లో చేసుకోవాలి కాబట్టి మనం ఇదంతా మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు ఈజీగా. ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసినట్లయితే మనకు ఎగ్జామ్ సెంటర్స్ మన పోస్టింగ్ అని ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ప్రతిదీ మనకు క్లియర్ చేసి చెప్పారు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ప్రతి దాంట్లో ఇక్కడ ఏం జరిగితే మన తెలుగు వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్లో కానీ నెల్లూరు, గుంటూరు, కర్నూలు అని చెప్పేసి మనకి ఇక్కడ రాజమండ్రి, విశాఖపట్నం, ఇక్కడ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. మనం అప్లై చేసుకునేటప్పుడు మన ఫోటో, సిగ్నేచర్ ఇక్కడ డాక్యుమెంట్స్ మనకి ఏం కావాలి. మనం ఇక్కడ ఏంటంటే మన ఈ హౌస్ బోరింగ్ కార్పొరేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మన తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఆల్మోస్ట్ కవర్ అయినాయి అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఎక్కడైనా మనకు పోస్టింగ్ అనేది వాళ్ళు కల్పిస్తారు. లిస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆల్సో మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గా. ప్రతిదీ మనకు ఉంటే మనం ఈజీగా ఎగ్జామ్ అయిపోగానే మనకు వెరిఫికేషన్ పిలిచినట్లయితే 1:5 రేషియో కాబట్టి ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు మిస్ చేసుకోవద్దని నేను అనుకుంటున్నాను. దానితో పాటు ఇక్కడ ఎక్స్ట్రా మనకైతే ఎలా ఫార్మాట్లో మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ప్రతిదీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ నేను మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. ఇలాంటి జాబ్ మనకి ఇప్పుడు మళ్ళీ మీరు లైఫ్లో రాకపోవచ్చు. కొంచెం కష్టపడినట్లయితే మనకు దాదాపుగా
మనకు ఒక ఏమంటారు అరౌండ్ 60,000 to 70,000 అని మనకు ఒక ఏమంటారు ఒక మంచి గవర్నమెంట్ సెక్యూర్ లైఫ్ ఉన్న ఒక జాబ్ అనేది మనకు చేతిలో ఉన్నట్లయితే, సో మీరు ఏమంటారు చేసే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మీరు కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో నేను ఇలాంటి అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే మీరు కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే చాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, డిస్లైక్.